అందరం నిశ్శబ్దంగా కూర్చున్నట్లయితే దేవుని వాక్యం ధ్యానిద్దాం. దేవుడు చెప్తున్న మాట మనము చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఆయన మాట అది శాస్త్రమైనది, అది ఆయన మాట జీవం కలిగినది. ఆ జీవం కలిగిన మాటను మనం ధ్యానించినప్పుడు మనం కూడా జీవించేవారుగా ఉంటాము. ఈ లోకంలో మనము ఎలా ఉండాలంటే ఉండాలి. ఎలా ఉండాలి? ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలంటే ఏమి చేయాలి? దేవునిలో మనం ఉండాలి. యేసయ్యలో మనం ఉన్నప్పుడే ఆ జీవాన్ని మనము పొందుకుంటాము. ఈ లోకంలో ప్రతి మనిషి జీవిస్తున్నారు, కానీ వాళ్ళందరి జీవించే జీవితంలో ఏముంటుందండి తెలుసా? సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఏముంటది? శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, ప్రయాసం ఎక్కువ ఉంటది. ఏముంటది? ప్రయాసం. ఆ ప్రయాసంతో నీ మనిషి జీవిస్తున్నాడు ఈ లోకంలో. కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వు ప్రయాసపడాల్సిన అవసరమో లేదు. ఎందుకే? నీవు నాలో ఉంటే నేను నీలో ఉంటాను, నీవు ఆశీర్వదింప. మరి యేసయ్య ఈ మాటలన్నీ మనకి ఎప్పుడు చెప్పాడు? ఎలా చెప్పాడు? మరి ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసా? ఏదైనా అనుభవంతోనే జరుగుతుంది అంటాడు. అనుభవం లేనిది ఈ పని మొదలు పెట్టినా అది ముందుకు సాగదు. ఎందుకే? అనుభవం ఉండాలి అంట. లేకపోతే కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో అనేక మంది మహామౌలు, గొప్పవారు తమ యొక్క పనిలో ఏం చేస్తున్నారండి? సంవత్సరాల అనుభవం ఉంది. కానీ యేసయ్య సువార్త పరిచయం 3 సంవత్సరాలు చేశాడు. ఎన్ని సంవత్సరాలు అండి? ఆయన 3 సంవత్సరాల్లో ఏం చేశాడు? సువార్త గొప్పగా ప్రకటించాడు. 3 సంవత్సరాలు అంతేనా? కానీ యేసయ్య మాత్రము అంత తక్కువ సమయంలో సువార్త ప్రకటించాడంటే ఆయన అందరూ నేర్చుకున్నాడా? యువత నిశ్రేకం చేశాడా? ఎక్కడ ఉన్నారు? ఏం చేశాడు? కేవలం దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు ఎప్పటికీ పడిపోతారట. వాళ్ళని దేవుడే వృద్ధి చేసుకుంటూ వస్తారట. యేసయ్య జీవితం కూడా అదే జరిగింది. యేసు ప్రభు పుట్టింది మొదలుకొని ఆయన బాప్తిసం పొందే వరకు ఆయన ఏం చేశాడో, ఎక్కడ ఏం తిన్నాడు ఎవరికి తెలియదు. తెలుసా? అప్పటి వరకు కూడా ఆయన గురించి అంతగా ఆలోచించిన వ్యక్తులు లేరు. ఎప్పుడైతే ఆయన బాప్తిసం తీసుకుని బయటకు వచ్చాడో, దేవుని యొక్క ఆత్మ ఆయన కొనిపోబడ్డప్పుడు, దేవుని యొక్క ఆత్మ ఆయన మీకు దిగవచ్చి ఈయనే నా ప్రియ కుమారుడు చెప్పిన కాలం నుంచి ఆయన జీవితంలో కార్యములు జరగడం మొదలుపెట్టాయి. అంతకుముందు యేసు ప్రభు యొక్క జీవితాలు ఎవరికైనా తెలుసా? అవి ఏంటట? మరుగుపరచబడిన జీవితాలు. హల్లెలూయా. ఏంటంటే మరుగుపరచబడిన సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు మరుగుపరచబడ్డాయండి యేసు ప్రభు జీవితంలో? 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు మరుగుపరచబడ్డాయి. ఆయన జీవితంలో 3 సంవత్సరాలనే ఆయన వెలుగులోకి వచ్చాడు. అంత తక్కువ కాలంలో ప్రపంచం మొత్తానికి నిజమైన దేవుని పరిచయం చేసిన వ్యక్తి యేసు ప్రభువారు ఒక్కడే. హల్లెలూయా. ఈ రోజులలో చాలా మతాలు ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళ దేవుళ్ళని పరిచయం చేయడం కోసం సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ తక్కువ వయసులో, తక్కువ సమయంలో, తక్కువగా చేయగలుగుతారా? అంత గొప్పగా సువార్త ప్రకటించగలిగారా? ఈ లోకంలో ఎవరు లేరు. ఒక పాస్టర్ సంఘం పెడితే ఆ సంఘము సెటిల్ కావడానికి దాదాపు 5 సంవత్సరాలు పడుతుంది. అది లోకంలో మనుషులు ఏం చేస్తారు? ఏం చేస్తున్నారండి? ఎంతో ప్రయాసపడుతున్నారు, కానీ ప్రయాసం తగ్గ ఫలితం దొరకలేదు. అడదారులు దొరకదమ్మా. మంచి మార్గంలో ఎవరో అభిమానం సంపాదించుకోలేకపోతున్నారు. కానీ యేసయ్య తక్కువ
ఒక 3 సంవత్సరాలలోపే ఆయన ప్రపంచం మొత్తం తెలియబడారు. ఒక్కోళ్ళు 100 సంవత్సరాలు జీవించినా వారికి ప్రపంచం కూడా తెలుసా? మదర్ తెరెసా అంటే ఎవరో తెలుసా? ఒక మన ఇండియా తప్ప వేరే దేశాల్లో తెలియదు. మరి ఎందుకే మన ఇండియాలో సేవ చేసి కనుక ఇండియాలోనే స్థిరపడిపోయి కనుక తెలిసిపోయింది. మిగతా దేశాలలో వేరే అందులో చూడటం కష్టం, ఆ గురించి అంతగా తెలియకపోవచ్చు. అదే యేసయ్య, ఆమె ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డదండి? ఆమె చనిపోయినప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యి? 105 సంవత్సరాలు. మన అంతకాలం బతికిన ఆమె గొప్ప సేవ చేసింది. కానీ ఆమె మన దేశం అంటే యేసయ్య 3 సంవత్సరాల ప్రపంచం మొత్తాన్ని తలకిందులు చేశాడు. అందుకోసమే ఆయన శిష్యులను, ఆయన వెంబడించే వారును చూసేవాళ్ళు అదే భూమిని తొలగించేవారు వస్తున్నారా? ఎందుకంటున్నారు ఈ మాట? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యము గ్రహించి దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని జీవించడం చాలా ముఖ్యం. ఈ రోజున వస్తుంది శిక్షణ. యేసు ప్రభు వారు శిక్షణ తీసుకున్నాడు. పుట్టుక మొదలుకొని వరకు క్రీస్తు యొక్క జీవితం ఏమై ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ రోజు అంశము శిక్షణ. శిక్షణ అనేది మన తెలుగు భాషలో తర్ఫీదు అంటారు. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నా ఈ యొక్క విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ యొక్క అంశము, ఈ యొక్క సారాంశం మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? లోకాసు సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము తీసిరండి. 39-40 వచనాలు చూడండి. ఇక్కడ అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. బాలుడు జ్ఞానముతో ఎదిగి బలము పొందుచుండెను. దేవుడు ఆయన మీద ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేఖన భాగంలో దేవుడు చెప్తున్న మాటలు మనం రక్షించుకుందాం. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో జరిగిన సంఘటనల గురించి చెప్పబడుతున్న మాట. ఇక రెండవది 51వ వచనము చదువుకుందాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంఘటనలన్నింటినీ తమ హృదయంలో భద్రము చేసుకునేను. యేసు జ్ఞానమందును వయస్సుయందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. ఈ లేఖనంలో యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు, ఆయన ఎక్కడ తెచ్చుకుంటున్నాడు అనే విషయాలను చెప్పబడుతున్నాడు. ఎక్కడ నేర్చుకుంది? నజరేతు అనే ఊరిలో దేవుని ఇంకా కొన్ని సందర్భాల గురించి చెప్తున్నమాట. ఆయన ఇంకా కొన్ని సమయంలో కొన్ని స్థలాల్లో దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ముందుగా ప్రార్థన చేసుకుందాం. వారు వెళ్ళే ముందు మహాపరుషుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదం కాలపుత్రుడా, నీకే వందనం. ఈ లేఖనం ద్వారా ప్రభువా మా యొక్క జీవితాల్లో కూడా ప్రభువా మరుగుపరచబడిన సంవత్సరాలు అనేకం ఉన్నవి, కానీ వాటికి విలువ లేదు. ప్రభువా మా జీవితాలకు గొప్ప విలువనిచ్చినప్పుడు విలువనిచ్చి మమ్మల్ని కాచి కాపాడడానికి మాలకు వచ్చిన దేవుడు మాకు వెలుగుల ప్రకారం నిజంగా ప్రభువా నీ కృపను బట్టి మేము జీవిస్తున్నాం. ఈ లేఖనంలో ఉన్న విషయాలను మేము ధ్యానిస్తున్నాం. మా యొక్క జీవితంలో మరుగుపరచబడిన సంవత్సరాల్లో మేము ఎలా బతికి ఉన్నాము అనే విషయాన్ని మేము తెలుసుకొని ఇంకా నీకు లోబడే కృపను మాకు అనుగ్రహించమని ఈ వాక్యము మా యొక్క జీవితంలో అనేకమైన పనులు, ఆశీర్వాదములు, దీవెనలు ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా.
లేఖనం సెలవిస్తున్నది ఆయన యొక్క శిక్షణ కాలము. ఈ శిక్షణ కాలంలో యేసు ప్రభువు ఎలా ఉన్నాడు అనే ఒక విషయాన్ని మనం చదువుకున్నాం. హల్లెలూయా. దీన్ని మొత్తము 7 భాగాలుగా విభజించడం జరిగినది. ఈ 7లో మొట్టమొదటి వ్యక్తి, ఆ వ్యక్తిగా ఈ లోకానికి పరిచయం అయ్యాడు. ఎలా పరిచయం అయ్యాడండి? ఒక వ్యక్తిగా పరిచయం అయ్యాడు. రెండోది ప్రదేశం, ఏ ప్రదేశం నుంచి ఆయన బయటికి వచ్చాడు అనే విషయాన్ని చెప్పబడుతున్నమాట. ఇక మూడోదిగా వాడుక, అంటే ఆయన ఏమి పని చేస్తున్నాడు, ఎలా ఆయన దినచర్య ఏమి అయి ఉన్నదని చెప్పబడుతున్నది. ఇక నాలుగవదిగా అభివృద్ధి, ఎలా ఆయన అభివృద్ధి చెందాడు అనే విషయం గురించి. ఐదవది కాల వ్యవధి, ఎంత సమయం పట్టింది. ఆరోది ఏర్పాటు, ఆయన ఎలా ఏర్పరచుకున్నాడు, ఎలా ఏర్పరచబడ్డాడు అనే విషయం గురించి చెప్తున్నది. ఏవది బహిరంగంగా నిలబడ, అంటే ఆయన బయట వచ్చి అందరికీ తెలిసిన సమయం ఎప్పుడు గురించి చెప్పడం జరుగుతుంది. ఈ యేసు ప్రభువు వారి యొక్క మరుగుపరచబడిన సంవత్సరంలో జరిగిన సంఘటనను ఈ లేఖనంలో చూద్దాం. హల్లెలూయా. మొట్టమొదటి వ్యక్తిగా పరిచయమైనది ఇక్కడ లోకస్వార్త 1వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తున్నది, చదువుతారండి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని ఆయన వ్యక్తిగా ఈ లోకానికి వస్తున్నాడు. ఆ వ్యక్తికి చెప్పబడుతున్నమాట. ఈ మయమకు దేవదూత ప్రత్యేకమై ఆమెతో మాట్లాడుతున్నమాట. ఏమని చెప్తుంది? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. హల్లెలూయా. ఆయన ఇంకా భూమి మీదికి రాలే యేసయ్య. ఆయన ముందుగా ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. హల్లెలూయా. యాడికి వచ్చాడు? ఆ మరియమ్మ మీదికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు మరియమ్మ మీదికి అంటే ఆమె ద్వారా ఒక పరిశుద్ధుడి లోపలికి రావాలి. ఎవరు రావాలి? పరిశుద్ధుడు. అందుకోసం సర్వోన్నతుని శక్తి నీకు కమ్ముకొను గనుక ఏమంటాడు? సర్వోన్నతిని శక్తి, దేవుని యొక్క ఆత్మశక్తిని పడతావు. ఆ శక్తి నీలోకి వస్తుంది, కమ్ముకుంటుంది, నిన్ను పట్టుకొని ఉంటుంది. కనుక ఆ పరిశుద్ధిని మోసి ఆరాధన సాగిస్తావు. ఆ పరిశుద్ధిని నీ యొక్క గర్భంలో మోసి శక్తి నువ్వు పొందుతావని లేఖనం ఉంటుంది. ఇంకో మాట ఉంది. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ఏమనబడతాడా? దేవుని కుమారుడు. పరిశుద్ధుడై అనేటి వాడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనే మాట ఒక మాట చెప్పబడుతుంది. ఈ మాట ఎక్కడ రాయబడింది? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడుతున్నమాట. పరిశుద్ధుడు 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 అని దేవత నిత్యము గానం చేస్తున్నాయి. ఏం చేస్తున్నారండి? గానం. దేవదూతలు ఆ గానం చేయబడుతున్న ఆ పరిశుద్ధుడు ఎక్కడ జన్మించబడుతున్నాడు? ఈ భూమి మీద మరియమ్మ గర్భం నుంచి రాబోతున్నాడు. ఆయన వ్యక్తిగా పరిచయం చేసే మొట్టమొదటి మాట. ప్రతి మనిషి జీవితంలో పుట్టుకనేది సహజమే, కానీ ఆ పుట్టుక కారణం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటామండి. మనం పుట్టి ఉన్నామంటే దీనికి ఏదో ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణము? ఏమిటి కారణం? చాలా మందికి అంటారు, నా కుమారుడు పుట్టాడు, దీన్ని ఐఏఎస్ చేయాలి. ఎందుకే? ముందే వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇది కావాలని. కానీ యేసయ్య నిన్ను ఈ భూమి మీదకి పంపటకు ఒక కారణం ఉంటది. ఏంటది? ఆయన నా మహిమ పరచబడటం కోసం. హల్లెలూయా. ఆయన్ను స్తుతించాలని, ఆయన్ను గణపరచాలని, నీ ద్వారా ఆయన నామానికి ఘనత రావాలని ఆయన ఈ లోకానికి నిన్ను పంపి ఉన్నాడు.
అలాగనే యేసయ్య పంపాడు. ఏమంటున్నాడు? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఏమని పిలుస్తాడట? దేవుని కుమారుడు. ఎవరు ఆయన? యేసు ప్రభువు. ఆయన మొట్టమొదటిగా వ్యక్తిగా ఎలా వచ్చాడట? పరిశుద్ధుడై దేవుని కుమారుడుగా ఈ లోకానికి వస్తాడని పరిచయం చేయబడుతున్నది. ఇది మొట్టమొదటి మాట, వ్యక్తిగా ఆయన పరిచయం చేయబడతాయి. ఇక రెండవది, ఆయన ఎక్కడి నుంచి బయటికి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు బయటికి? చదువుకుందాం. ప్రదేశం. ప్రదేశం. ఈ ప్రదేశము అనగా ఎక్కడ ఉన్నది? లూకాసు వార్త 2వ అధ్యాయం 39వ వచనం చూడండి. ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నది. 39వ వచనంలో చదవండి. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళి. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ప్రదేశం ఎక్కడ ఉందంటే ఆయన సొంత ఊరు అట, నజరేయుడను ఊరు. ఆ ఊరిలోకి ఆయన వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? వాళ్ళు ఆయన బాలుడుగా పుట్టిన తర్వాత ఆయన తీసుకొని దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అక్కడ యూదుల ఆచార ప్రకారము ఏం చేశారట? ఆయనకి సున్నతి చేశారట. అలాగే ఆయన్ని అక్కడ ఆచార ప్రకారము అన్ని కార్యక్రమాలు జరిగించేశారట. జరిగించిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? నజరేతు అనే ఊరికి వెళ్ళారు. అంటే ఆ ప్రదేశం గురించి చెప్తున్నారు. నజరేతు అనే ఊరికి తిరిగి వెళ్ళి, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఫిలిప్పుని అడిగిన సందర్భాన్ని బట్టి దేవుడి మాట చెప్తున్నారు. ఫిలిప్పు యేసుని వెంబడిస్తూ ఆయన వెళ్తున్న సమయంలో ఇక నతానేలు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాక ఫిలిప్పు అన్నాడట, నన్ను వెంబడించు అన్నప్పుడు ఈ నతానేలు ఫిలిప్పు ఏం చేశాడు? ఆయన వెంబడించుకుంటూ పోతున్నప్పుడు అక్కడ నతానేలుని చూశాడ. పరిగెత్తకుండా పోయి ఆయన అంటున్నాడు, నీ మెస్సీయను చూశాము, మా క్రీస్తు దొరికాడు, రా అన్నప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, ఆయన నువ్వు చూశావు, ఆయన నీకు తెలుసు. ఎవరు? నజరేతు వాడైన ఆయన యేసు అని చెప్పినప్పుడు నజరేతు నుంచి ఏదైనా మంచిది వస్తుందా అంటే, గొప్పది ఏమైనా వస్తా అని ఎక్కడి నుంచి వచ్చాట? నజరేతు ఊరి నుంచే వచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఎక్కడ నివసించాడంటే నజరేతు అనే గ్రామంలో ఆయన నివసించడం జరిగింది. ఎందుకంటే ఆయన సొంత గ్రామము అదే కనుక. ఇక దేవుని లేఖనం సెలవిస్తున్నది. మంచిది అనగా ఏమనగా అక్కడ మొట్టమొదటి వ్యక్తిగా పరిచయం చేసినప్పుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడ్డాడు. ఇక్కడ మంచిది ఏదనగా ఎవరా మంచి అంటే ఆ మంచి వాడిగా ఆ ఊరికి బయటకు వచ్చాడు. ఈ రోజున దేవుని వాక్యం తెలుస్తుంది. మనము దేవుని సన్నిధికి వస్తున్నామంటే మనం పరిశుద్ధులుగా రావాలి. పరిశుద్ధులుగా రావాలంటే ఏం చేయాలంట? మన ప్రవర్తన అంతని సరి చేసుకోవాలి. ఎలా సరి చేసుకుంటాం మన ప్రవర్తనను? ఎలా చేసుకుంటామండి ప్రవర్తనను? తెలుసా? ఎలా చేసుకుంటాము? దేవుని సన్నిధిలో వచ్చి ఏం చేయాలంట? సరి చేసుకోవాలంట ప్రవర్తన. ఎలా? ప్రసంగి రాసిన గ్రంథంలో చెప్తారు, నువ్వు దేవుని కార్యానికి ముందు వెళ్ళే ముందు నీ ప్రవర్తన సరి చూసుకో. ఎందుకు? నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ ఆలోచనతో వెళ్తున్నావు అదే ఆలోచనతో కలిగి వస్తావు. కానీ నువ్వు మంచి ఆలోచనతో కలిగి వెళ్ళు. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఒక మంచి ఆటలతో నువ్వు కలిగి రా. నా దేవుడు ఈ రోజు నన్ను స్వస్థపరుస్తాడు ఒక విశ్వాసంతో రా. అలా రావా. మంచిది ఏదైనా వస్తుంది అంటే వస్తుంది. ఎలా? మనం మంచి కోరుకుంటే మంచి, చెడు కోరుకుంటే చెడు. మనలో ఉన్న మంచి చెడు అన్నది లోకంలో కాదు. ఉంటుందండి? లోకంలో ఉంటుందా మంచి చెడు? రెండు ఉంటాయి. కానీ మంచి మనలో ఉండాలి, చెడు మనలో ఉండకూడదు. చెడు మనం ద్వేషించే మనలో ఉండాలి. అలాగని ఈ నతనేయుడు కూడా ఆ యొక్క ఫిలిప్పు ఏమని,
మంచినీళ్ళు వస్తున్నప్పుడు వచ్చి చూడు, పిలిపి ఉన్నాడు, వచ్చి చూడు మంచినీళ్ళు నీగా పడుతుంది అన్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడట. దేవుడిని చూసి మనం విశ్వాసించగలిగితే చూడగలిగిన వేదట. ఇక్కడ దేవుని యొక్క లేఖనంలో చదివిస్తున్నమాట ఏమని చెప్పబడుతున్నది అంటే, యేసు ప్రభువారు ఎలా జీవించాడనే విషయం గురించి మాట్లాడుతున్నాం. ఇక మూడోగా వాడక ఏంటంటే ఆయన ఏం పని చేశాడు, ఎలా ఆయన జ్ఞానవంతుడు, ఎలా ఆయన దేవుని శక్తి చెందబడ్డాడనే విషయాన్ని ఈ మూడో మాటగా మనం చెప్పుకున్నాం. 4వ అధ్యాయము 14వ వచనంలో దేవుడిగా చెప్పబడుతున్నమాట. చూద్దాం. ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క 4వ అధ్యాయము 14వ వచనంలో 10వ వచనం తర్వాత ఆయన తను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు వాడు ఏంటంటే ఆయన ఏమిటి తన వాడు చూస్తున్నాడు. మరి 30 సంవత్సరాలు ఆయన ఎలా గడిపాడు? వాడుక అన్నది ఏంటంటే ప్రతిరోజు చేసేది దినచర్య. మరి ఈయన ఎలాంటి దినచర్య చేశాడు? ప్రతిరోజు చేస్తున్నాడు. వాక్యాన్ని చదవడం మొదలు పెట్టుకున్నాడట. దేవుని వాక్యాన్ని వివరించడం మొదలు పెట్టుకున్నాడు. దేవుని యొక్క సువార్త ప్రకటించడం కోసము సిద్ధపడ్డాడండి. ఎలా జరిగింది ఇది? యేసు ప్రభు వారికి 12 సంవత్సరాల వయసులో ఒక మొక్కుబడి ఉందని చెప్పేసి యెరూషలేము పట్టణానికి తీసుకెళ్లారట. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ యొక్క పండుగ దినమున అంత పండుగ ఆచరించి ఆ మొక్కుబడి ఇంకో సమయంలో యేసు ప్రభు వారితో రాలే. ఎక్కడ ఉన్నాడని కూర్చున్నప్పుడట ఆయన సమాజ మందిరంలోకి పోయి అక్కడ వింటూ దేవుని లేఖనములను ఆయన పరీక్షిస్తూ అడుగుతున్నాడట. ఈ మళ్ళీ వచ్చారు, గలిలయ దేశం వచ్చారు. వచ్చి చూసిన తర్వాత నా కుమారుడు లేదే అని తల్లిదండ్రులు మొక్కలను చూసుకున్నారు. ఆ యేసయ్య మాతో రాలేదే అని చెప్పి ఎత్తుకారట. అట్లా ఎత్తికి మళ్ళీ యెరూషలేముకి ప్రయాణం అయిపోయిన తర్వాత ఆయన అక్కడ సమాజ మందిరం కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. 12వ సంవత్సరం నుంచే యేసు ప్రభువారు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవడం, వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు 12వ సంవత్సరం నుంచి. అందుకోసమే ఇక్కడ చెప్పబడుతుందన్నమాట, యేసు ప్రభువారు బాప్తిసం పొంది దేవుని ఆత్మ చేత అరణ్యంకు కొనిపోబడి అక్కడ 40 పగలు ఉపవాసం ఉండి 3 విషయాలపై జయించి గలిలయలో ఉన్న తన ఊరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? గలిలయలో ఉన్న తన ఊరికి వచ్చాడు. వచ్చి రాగానే ఏం చేశాడట? తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలో వెళ్ళి బోధించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. అంటే యేసయ్య ఎలా దినచర్య మొదలు పెట్టాడంటే వాక్యం చదువుతూ మొదలు పెట్టాడట. ఆయన బోధించడం మొదలు పెట్టాడట. మనం మరి అదే సాగిస్తున్నామా? అనుదినము దేవుని వాక్యాన్ని తినాలి, అనుదినము దేవుని వాక్యాన్ని చదవాలి. అది మన శరీరముకు బలము, శక్తినిస్తుంది. ఎలా? యేసయ్య 3 విషయాలను పక్కన పెట్టాడు. ఏమన్నాయి? 1 నిద్ర, 2 ఆహారము, 3 లోకం. ఈ 3ని పక్కన పెట్టాడు కనుక ఆయన శక్తివంతుగా వచ్చాడు. ఆయన ఆకలి వెళ్ళినప్పుడు అపవాదాన్ని ఇగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమన్నప్పుడు ఆయన అంటాడు, రొట్టెల ద్వారా మాత్రమే మనుషుడు బతకడు. ఎలా బతుకుతాడు మనుషుడు? దేవుని నుంచి వచ్చే ప్రతి
ద్వారా బతుకుతారు. ఆ మాటలే మనకి జీవం, ఆ మాటలే మనకి శక్తి. అందుకోసమే ఆయన ఏమయ్యాట, అక్కడి నుంచి రాగానే అదే మాట చెప్పాలందరికి అనే ఉద్దేశంతో ఆయన వచ్చేసి సమాజ మందిరంలో నిలబడి బోధించడం మొదలుపెట్టాడు. తన మాట ఇది గ్రహించలేని మాట. ఇక్కడ ఇంకో మాట, ఇక 4వది అభివృద్ధి. ఆయన ఎలా అభివృద్ధి చెందాడు? యేసు ప్రభువారు ఒక అభివృద్ధి ఎలా చెందాడు? ఎలా చెందాడు ఆయన అభివృద్ధి తెలుసా? బాగా ధనం సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని కార్లు కొనుక్కొని అభివృద్ధి చెందాడా? దేవుని యొక్క మాటలు వింటూ అభివృద్ధి చెందాడు. ఎలాంటి అభివృద్ధి? ఎవరికి దొరికినంత సమృద్ధి గల అభివృద్ధి, ఎవరు చూడలేనంత గొప్ప అభివృద్ధి. ఈ దేశంలో, ఈ యొక్క ప్రపంచంలో మొత్తం మీదుగా అత్యధిక ధనం అంటే కొంతమంది తెలుసు కానీ అందరికి తెలియదు. కానీ యేసయ్య పేరు చెప్తే అందరూ తెలుసు. ఎందుకే? అంత గొప్ప అభివృద్ధి చేయాలి. ఆ మనిషి ఎంత సంపాదించినా కొంతమంది తెలుసు. కానీ అన్ని దేశాల్లో అందరు ప్రజలకు తెలియాలంటే సాధ్యం కాదండి. అవుతుందా? ఈ దేశంలో ఉన్న దేవుడి పేరు ఇంకో దేశంలో తెలియనే తెలియదు, అక్కడ ఉన్న దేవుడి పేరు ఇక్కడ తెలియనే తెలియదు. కానీ యేసయ్య ప్రపంచం మొత్తానికి తెలిసిన ఏకైక దేవుడు. హల్లెలూయా. అందుకోసమే ఆయన మాట ఎలా ఉంది చూడండి. దేవుని యొక్క మాట ఎలా అభివృద్ధి చెందాడనే విషయాన్ని చదువుకుందాం. లోక సువార్త 22వ అధ్యాయము 52వ వచనం చూడండి. లాస్ట్ వచనంలో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్చుండెను. ఆయన ఎలా అభివృద్ధి చెందుతున్నాడు? దేవుని దయలో అభివృద్ధి చెందాడట. ఎలా? దేవుని జ్ఞానమందు ఆయన జ్ఞానం సంపాదించుకున్నాడు. ఎలా సంపాదించుకున్నాడంటే దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం చదవడం ద్వారా. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం చాలా ముఖ్యం. అభివృద్ధి చెందాలంటే దేవుని వాక్యాన్ని చాలా అవసరం. దేవుని వాక్యాన్ని ధ్యానించి దాన్ని చదివేవాడు ఎప్పుడో అభివృద్ధి చెందుతూ ఉంటాడు. దేవుని జ్ఞానం చేత నింపబడతాడు. వారికి వచ్చే ఆపదలు అవి మొత్తము గాలికి కూడా పోయి పొట్టో సమానంగా దేవుడు ఇస్తాడట, అది తీసివేస్తాడట. లేకపోతే ఆ వాక్యము మనలో లేకపోతే మనము జీవించిన ఎండిపోయిన చెట్టుతో సమానం. అదే మనలో ఉంటే ఫలమిచ్చే చెట్టు వల్లే మనం ఉంటాము. ఎలా ఉంటామండి? ఫలమిచ్చే చెట్టు. ఎలా? ఎక్కడ చెప్పబడేది ఈ మాట? కీర్తన రాసిన 1వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట. 3వ వచనంలో ఈ మాట చెప్పబడుతున్నాడు. నీటి కాలంలో ఎర్రన నాటబడిన వాడే తన కాలమందు ఫలమిచ్చే ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటాడట. ఎలా ఉంటాడట? ఫలమిచ్చే చెట్టు. ఆకు కూడా వాడతాడ. అంటే దేవుని వాక్యము అంత మంచి. ఆయన జ్ఞానం సంపాదించుకోవాలి. ఇంకేమంటున్నాడు? దేవుని జ్ఞానమందును వయసు అంటే ఆకారపరం కూడా దేవుడు ఎలా ఉన్నాడు? పొట్టివాడిగా పక్కవాడిగా లేడండి. సరిపోని ఎత్తు, సరిపోని ఆహారం కలిగి ఉన్నాడట. వయసులో కూడా ఎదగాలి, ఎదుగుదల రావాలి. దేవుని జ్ఞానం మనలో ఉంటే అన్ని విషయంలో మనం ఎదగలుగుతాం. దేవుని యొక్క జ్ఞానం మనలో లేకపోతే మనము ఎదగలేము. ఎదుగుతామండి? ఎదగలేము. అందుకోసమే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతున్నమాట. ఇంకా దేవుని దయను, ఎవరి దయనా? దేవుని దయలో ఎదగాలి, దేవుని దయలో అభివృద్ధి చెందాలి. దేవుని దయలో మనం అభివృద్ధి చెందినప్పుడు మనుషులు కూడా మనం చూసి ఆశ్చర్యపడిపోతారు. అరే ఈ మనిషినా దేవుని నమ్ముకున్న భలే మారిపోయారా, అంతకుముందు పచ్చి తాగుబోతు, పచ్చి తిరుగుబోతు, కానీ ఇలా ఎలా మారాడు అంటే దేవుని జ్ఞానం అతను అందించాడు. దేవునికి దయ అతని మీదకి వచ్చి ఉంది కనుక అతడు మారుమనసు పొందాడు. హల్లెలూయా. ఇలా దేవుని గురించి సాక్ష్యం పలుకుటకు
మనం ఏం చేయాలంట? అభివృద్ధి చెందాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, అభివృద్ధి అన్నది సంపాదన ద్వారా వచ్చేది కాదు. దేని ద్వారా వస్తుంది? దేవుని జ్ఞానం ద్వారా వస్తుంది, దేవుని వాక్యం ద్వారా వస్తుంది. ఆ వాక్యాన్ని పట్టుకొని మనం జీవిస్తే మనకొచ్చే ఆపదలన్నీ తొలగిపోతాయి, మనకొచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయి. దేవుడే మన ఒక సక్రమైన మార్గంలో నడిపిస్తాడు. దేవుడి యొక్క ప్రణాళికలో మనం జీవించే వారిగా ఉండాలి. ఆయన చిత్తము మన ఎడల నెరవేర్చుకోవాలి. అప్పుడే అది నెరవేర్చబడినప్పుడే మనం దేవుని పిల్లలుగా పిలువబడతాం. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. మానసికంగాను అంటే జ్ఞానంగా, మానసికం అంటే ఏంటండి? మైండ్ సంబంధించింది, అంటే ఇది జ్ఞానానికి సంబంధించింది. భౌతికంగా అంటే ఆకారంలో అంటే వయసుకు సంబంధించినది. ఆత్మీయంగాను దేవుని యొక్క దయలో అని అర్థం, అంటే దేవుడి యొక్క ఆత్మీయంగా అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడం, ఆత్మ సంబంధమైన కార్యాలలో మనం జీవించడం. సామాజిక మనుషుదయం అంటే లోకంలో అసలు అరే ఈ పలానా వ్యక్తి చావాడు అని చెప్పుకునే విధంగా ఉండాలన్నట్టు. అలా అభివృద్ధి చెందాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన అభివృద్ధి మరి ఎంత ఆగిపోతుంది? మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని యొక్క సమయం గురించి చెప్తున్నా. కాల వ్యవధి, 5వ మాట కాల వ్యవధి. ఈ కాల వ్యవధి అనేది ఎప్పుడు జరిగింది అంటే 8 సంవత్సరాలకి యేసు ప్రభు వారు బయటికి వచ్చాడు. 8 సంవత్సరాలకు యేసు ప్రభు నుంచి ఈ లోకము తెలుసుకున్నది. అది విషయం గురించి చెప్పబడుతుంది అన్నమాట. చూద్దాం, లోకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళ ఈడుగలవాడు. ఆయన ఇక్కడ ఏమంటున్నాడండి? యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు, ఎక్కడ బోధింప మొదలుపెట్టాడు? ఆపరేషన్ తీసుకున్న తర్వాత, అతను బోధింపబడిన తర్వాత, అక్కడ రాత్రి ఉపవాసం తర్వాత ఆయన తిరిగి ఈ లోకంలో వచ్చినప్పుడు ఎదిరించి ఆయన వచ్చి ఏం చేయడం? చొప్పున సమాజ మందిరంలోకి వచ్చి ఆయన 30 సంవత్సరాలండి, 30 సంవత్సరాలుగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు ఏం చేశాడు? నేర్చుకున్నాడు, శిక్షణ పొందాడు తండ్రి దగ్గర. ప్రతి మనిషి శిక్షణ చాలా అవసరం. చాలా మటుకి చదవకుండా పోయి దొరుకుతారు. చదువులేదు, నాకు ఈ యొక్క వచ్చిన ఆన్సర్ ఎలా ఉండాలి అనే ఆలోచనతో ఎగ్జామ్ ప్రతి దానికి శిక్షణ కావాలి. 30 సంవత్సరాలు 30 ఆయన వచ్చి బోధింపబడ్డాడు. 30 సంవత్సరాలు వయసు. మోషే, దావీదు, ఏలియా, సౌలు మరియు క్రీస్తు యొక్క మరొక సంవత్సరాలన్నీ గమనించాడు అని మనను సేవ కొరకు సిద్ధపరచు. ఏమంటాడు? ఆయన అన్ని విషయాలు సమయం తెలుసుకున్నాడు, పౌలు తెలుసుకున్నాడు, ఇలా అందరూ నేర్చుకున్నాడు. 30 సంవత్సరాలు పట్టాలు నేర్చుకుంటా. మరి మనం ఎన్ని సంవత్సరాల వరకు నేర్చుకోగలుగుతాం? ఆయన 30 సంవత్సరాలు నేర్చుకున్నాడని. 12వ ఏట యెరూషలేము కాడు కూర్చున్న కాడి నుంచి అంటే 10 సంవత్సరాలు ఆయన వాక్యాన్ని ధ్యానించి వాక్యం అందరి గురించి తెలుసుకున్నాడు. మన జీవితంలో క్రీస్తు వలె మనం కూడా
తెలుసుకోవాలి. నా దేవుని వాక్యాన్ని వివరించుటకు నేను పక్షవాలి అని సిద్ధపడాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం మనం పొందుతాం. ఇక్కడ ఆయన కాలవ్యధి 30 తర్వాత ఆయన బోధించమాట. ఏర్పాటు ఎలా జరిగిందనే విషయాన్ని మనం చూసుకుందాం. హల్లెలూయా. యెషయా రాసిన గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనాలు. యెషయా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టి కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. హల్లెలూయా. ఇక లేఖనంలో చదివిస్తున్నమాట, యేసు ప్రభువారు పుట్టితే ఆయన పెరిగి పెద్దవాడే సమయానికి, ఆయన తెలివి వచ్చిన సమయానికి ఏం చేస్తాడట? పెరుగును తేనె. అంటే భౌతికంగా చెప్పబడుతున్న మాట ఇది. అంటే శరీరానికి సంబంధించిన విషయాలు చిన్న తింటారు. ఏది ఏంటని వాళ్ళకి తెలియదు. మన ఏది పెట్టారు వాళ్ళకి రుచిగా ఉంటే, రుచిగా లేకపోతే తిన్నారు. అంటే యేసు ప్రభు వారి గురించి చెప్పబడుతున్న మాట, కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. అతడు కీడును విసర్జించుటకును మేలును కోరుటకును. అంటే కీడును విసర్జించడం విసర్జించి మంచిదాన్ని కోరుకునే సమయానికి వచ్చినప్పుడు ఆయన పాలను తేనెను పెరుగును అంటే భౌతికంగా వచ్చి అందరినీ విసరించు. మంచిదేనండి. అవునా? బియ్యం ద్వారా అన్నం తగ్గింత కంట్రోల్ అయ్యి మన జీవితాలను మనము సరి చేసుకోరకు మనం ఏం చేయాలి? మన భౌతికంగా స్థిరంగా ఉండాలి అంటే శరీరమును ఆయన యొక్క పాత్రలు తాగేవారు మనం ఉండాలి. ఇక రెండవదిగా ఆయన ఏర్పాటు గురించి చెప్పబడుతున్న మన యెషయా 50వ అధ్యాయము, ఇక్కడ 50వ అధ్యాయము దేవుడు తీసేవి 50వ అధ్యాయం నుంచి 6వ వచనం చదవండి. అలసిన వాని మాటల చేత ఓడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినుటగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభువు యెహోవా
నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తిరిగిపోలేదు. కొట్టువారికి నా ఈపును అప్పగించింది, పెరుకు వేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్ము వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము. హల్లెలూయా. ఇక్కడ ఇది ఆత్మీయంగా ఆయన్ని దేవుడు ఏర్పాటు గురించి చెప్తున్నారు. అక్కడ భౌతికంగా ఆయన పెరుగులో తిని తిరిగి తెచ్చుకుంటాడని చెప్పబడుతుంది అన్నమాట. ఇక్కడ ఆత్మీయంగా ఏమని చెప్పబడుతుంది? ఇది ఆత్మీయంగా ఆయన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన పని అట. ఏమిటది? ఆయన మాట వినటము, ఆయన మాట బోధించటము, అలిసిపోయిన వారికి కలిగించటం, ఇంకా దేవుని యొక్క మంచి మాటలు ఉదయకాలం లేచి వినటము, ఇంకా ఆయన కోసం పని చేయటం కోసం అంటున్నాడు. 6వ వచనంలో కొట్టు వారికి నా ఈపును అప్పగించింది, కొట్టు వారికి నా ఈపును అప్పగించాను. ఎప్పుడు జరిగింది ఇది? ఆయన వేయబడిన సమయంలో జరిగిన మాట. అది దేవుడు ఆనందం ఏర్పరిచాడు. పుట్టినప్పుడు పెరుగును నేను ఇచ్చాడు. ఆయన ఈ లోకం నుంచి దిగిపోయి ఏం చేశాడట? దెబ్బలు ఇచ్చాడు. ఏమంటున్నాడండి? కొట్టువా నా ఈగో అప్పగించింది, పెరిగే నా శంపలను ఏం చేశాడట? శంపలను అది కొట్టారు, గుద్దారు, తన్నారు, అని చేశారు. ఉమ్మి వేసాడు, ఉమ్మి కూడా వేసి అవమానపరిచాడు. ఈ దేవుని పట్ల ఏర్పాటు చేసిన క్రియలే దేవునిలారా. ప్రభు మరుగుపరచబడిన సంవత్సరంలో ముందుగా దేవుడు ప్రణాళిక ఇది. ఎలా ఉండాలి, ఎలా రక్షించాలి, ఎలా ఆయన మరణించాలనే విషయాన్ని ముందుగా ఆయన తెలియజేశాడు. ఈ యొక్క మాటలు ప్రవక్త యేషయా ముందుగా తెలుసుకొని లేఖనం రాశాడన్నమాట. మరి మనం అంత ఓపిక, అంత జాలి ఉన్నదా? ఆ దేవుని వల్లే మనము మంచి జ్ఞానం కలిగి ఆయన వాక్యంలో విని ఆ వాక్యంలో ఎదిగేవారుగా ఉన్నామా? ఆయన మాటలు వినేవారుగా ఉన్నామా? లేమండి. మనం ఆయన వాక్యం చదువుతున్నా కానీ ఏం చేస్తాము? బయటికి పోతాము. ఆయన వాక్యం చదువుతున్నా కానీ ఏం చేస్తాము? ఆలోచిస్తాము, లేకపోతే ఆవాలిస్తాము, లేకపోతే గురుపాకు వాడుతాం. ఇట్లా చేస్తున్నాం అంటే ఆయన వాక్యాన్ని మనం గ్రహించాడు. కానీ యేసయ్య మాత్రము అదే పని చేశాడు. ఉదయకాలం లేచిన వాళ్ళని దేవుని వాక్యంలోనే ఆయన ఎదుగుతూ దేవుడిచ్చే ఆశీర్వాదమును, దేవుడు అప్పచెప్పిన పనిని ముగించేంత వరకు ఆయన నిద్రపోలే. ఇది దేవుడి యొక్క ఏర్పాటు అయ్యిందండి. ఇక లాస్ట్ మాట 7వ మాట బహిరంగ తెలియబడట. అందరికీ తెలిసే విధంగా ఆయన వచ్చిన మాట సందర్భం గురించి చదువుకుందాం. హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నం. ఎక్కడ చదివి? మత్తయి 3:13. మత్తయి 3:13. ఓకే. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత. మత్తయి 3:13. ఆ సమయమున యోహాను చేత బాప్తిసము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. హల్లెలూయా. ఆయన బహిరంగంగా ఎప్పుడు తెలియబడ్డాడు? యేసు అని ఆయన అందరికి ఎలా తెలియబడేదంటే బాప్తిసం తీసుకునే సమయంలోనే ఆయన ఈ లోకానికి పరిచయం అయ్యాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఏం చేశాడు? మరుగుపరచబడ్డాడు. కానీ ఎప్పుడైతే యొర్దాను దగ్గర యోహాను బాప్తిసం ఇస్తున్నాడో ఆయన దగ్గరికి ఆ బాప్తిసం పొందాలని వచ్చాడు. వచ్చిన సమయంలో ఆ యోహాను అంటారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమని? త్రోవలో సిద్ధపరచుడి.
అరణ్యంలో త్రోవలో సిద్ధపరిచి వంకరగా ఉన్నాయి చక్కగా మార్చి అంటున్నాడు అని ఆయన ప్రకటిస్తూ వచ్చి అంటున్నాడు. మారు మనసు పొందిడి, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందిడి అని చెప్పేసి వచ్చి బాప్టిజం ఇస్తున్నాడట. ఆ బాప్టిజం సమయంలో యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు యోహాను అంటున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఆయన యోహాను చూసి అంటున్నారట, ఏమని, అయ్యా క్రీస్తువు నువ్వేనా అని అడిగినప్పుడు ఆయన అంటాడు, నేను ఆయన చెప్పుల వారు ఇప్పుడు కూడా పాత్రని కాదు, నాకంటే వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలను అగ్నిలో మీకు బాప్టిజం ఇచ్చును అని చెప్పినప్పుడు ఈ యేసు వారు అక్కడికి వచ్చాడట. వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు ఏనే ఆయన అని చెప్పేసి అంటున్నాడు, అయ్యా నీ చేత నేను బాప్టిజం పొందాలి, కానీ నువ్వు నా చేత బాప్టిజం పొందడానికి ఎలా వచ్చావు అన్నప్పుడు ఆయన అంటాడు, నేను ఈ మార్గంలో నడవకపోతే నా మార్గంలో ఎవడో రాడు, కనుక ఈ సమయానికి ఇది ఖాళీ అని బాప్టిజం పొందాడు. అప్పుడు దేవునికి ఆత్మ పావుల రూపంలో ఆయన మీదకి వచ్చి అప్పుడు అందరికి ప్రకటించిందట, ఏమని, ఈయనే నా ప్రియ కుమారుడు, నేను ఆనందించుతున్నాను. ఆయన ఏం చేశాడు మరి అంటే, చీకట్లో ఉన్న వారిని ఎలుగులకు నడిపిస్తాడు, బంధింపబడిన వారిని బంధకం నడిపిస్తాడు, రోగుల్ని స్వస్థపడతాడు, కుంటివారిని నడిపిస్తాడు, గుడ్డివారికి చూపునిస్తాడు, చనిపోయిన వారిని లేపుతాడని ఆత్మ పౌర రూపంలో వచ్చి ప్రకటించడం జరిగింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన బహిరంగంగా ఆ రోజు తెలుసుకున్నారు ఏనేనా అని. అప్పుడే ఆయన వెంబడించడం మొదలుపెట్టారు. మన యొక్క జీవితంలో కూడా అనేకం ఉంటాయి మరుగుపరచబడిన సంవత్సరాలు, కానీ మనం దేవునికి వచ్చే ముందు ఎలా ఉన్నాము, దేవునికి వచ్చిన తర్వాత ఎలా ఉన్న విషయాల్ని మనం సరి చేసుకున్నప్పుడే ఆ దేవునితో పాటు మనము జీవించగలుగుతాము. ఈరోజు ఈ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట ఏమిటి, యేసు ప్రభు గారి యొక్క ఆంతరంగిక జీవితము ఎలా ఉన్నది, పుట్టిన మొదలుకొని బాప్టిజం వరకు క్రీస్తు యొక్క మంచి విషయాన్ని ఈ లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరును సమయం కోసం ఎదుగుతాడు. నా దేవుడు నన్ను ఎప్పుడు వెలుగులోకి తీసుకొస్తాడు, నా దేవుడు నన్ను ఎప్పుడు బహిరంగంగా ప్రకటిస్తాడు, నా దేవుడు నన్ను ఎప్పుడు సజీవుల గుంపులో నింపుతాడు, నా దేవుడు నన్ను ఎప్పుడు ఉన్నతమైన స్థానాన్ని చేరుస్తాయి ఆశతో ఎదురు చూడాలి. ఎంత ప్రయాసపడ్డా వ్యర్థమే. ప్రసంగి రాసిన గ్రంథంలో అంటాడు, సూర్యుని కింద మనుషులు పడి ప్రయాసము వ్యర్థము. కానీ దేవుని యొక్క ప్రయాసం ఉంటే మనం ఎక్కడికి పోయినా విజయం పొందుకుంటాము. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎవరు తెలియదు, కానీ యేసయ్య తన సమయాన్ని బట్టి అతన్ని బయటికి తీసుకొచ్చాడు. ఈ రోజున ఈ పాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం, దేవుడు నీకు నాకు సమయం ఇస్తాడు. ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి. ఎదురు చూసేవాళ్ళు ఎదురు చూడాలి, పండుకుంటాము, మాకేమో పండుకుంటే ఏం చేయాలంట, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం వినాలి, ఆయన వాక్యం నింపబడి మనం మార్చుకునే వారిగా ఉండాలి. అప్పటి వరకు యేసు ప్రభుకి 30 సంవత్సరాలు పెట్టింది కాడానికి. ఈ రోజు దేవుని దగ్గరికి వచ్చాం, దేవుడు నాకు మీరు చేయదు అంటే కష్టం. ఏం చేయాలి, దేవుడు నీకంటూ ఒక సమయం ఇస్తాడు, దేవుడు నీకంటూ ఒక రోజుని ఇస్తాడు, దేవుడు నీకంటూ ఒక గడియని ఇస్తాడు. ఆ సమయం కోసము ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలి, యేసు ప్రభు ఎలా ఎదురు చూశాడండి, ఆయన జ్ఞానంతో వాడిగా ఉన్నాడు, ఆయన ఆత్మ నింపబడిన వాడిగా ఉన్నాడట, ఆయన వయసులో కూడా ఎదురు వచ్చాట, అభివృద్ధి చెందారు. మనం కూడా అన్ని దినం అభివృద్ధి చెందాలి. దేవుని దయలోను మనుషుల దయలోను జ్ఞానంలోను వయసులోను అభివృద్ధి చెందాలి. అప్పుడే దేవుని గొప్ప పిలుపును మనం అందుకుంటాం, దేవుడి బహుమానం మనం పొందుకుంటాము, దాని గురించి ఈ లోకము తీసుకుంటుంది. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరు సిద్ధపడతో ఒక తీర్మానం కలిగి జీవించడము చాలా అవసరం. హల్లెలూయా. దేవుడి దీవించాక. ఆమేన్.